దీపకు వంశీ ఇద్దరు చిన్ననాటి నుండి క్లాస్మేట్స్. ఒకే స్కూల్ అండ్ ఒకటే కాలేజీలో కూడా. వంశీ కాలేజీ పూర్తయ్యాక తన సొంత ఊళ్ళోనే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ దీపక్ కలలన్నీ ఎప్పుడు కూడా పెద్దవిగా ఉండేవి. అందుకే అతను చెన్నైలో ఒక పెద్ద కంపెనీలో ప్రొడక్ట్ రైటర్గా జాయిన్ అయి అలా ఎదుగుతూ తనలో ఉన్న స్కిల్ను పెంపొందించుకొని పెద్ద పొజిషన్కి వచ్చాడు. తను జాయిన్ అయిన 5 ఏళ్లలోనే మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్కు చేరుకున్నాడు. దీపక్ ఎప్పుడు ఏకాంతంగా ఉండేవాడు. తన బౌండరీలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. సొంత అన్నదమ్ములైనా సరే అతనికి దూరంగా ఉంచేవాడు. అది తెలుసుకున్న దీపక్ తనలో తానే బాధపడేవాడు. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యేవాడు. రోజు రోజుకి తనలో విపరీతమైన కోరికలు కలిగేవి. కానీ అవి ఎవరి పట్ల కలిగేవో తనకు తెలిసేది కాదు. తను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తాకలేదు, కనీసం తాకాలని కూడా అనుకోలేదు కూడా. అమ్మాయిని చూసినప్పుడు అసలు ఏ ఫీలింగు కలిగేది కాదు. వాళ్ళు తనలాంటివి మామూలు మనుషులే అనుకునేవాడు. కానీ చిన్నప్పుడు అతనికి ఎవరైనా అందమైన తెలివైన అబ్బాయిని చూస్తే ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగు కలిగేది. వాళ్ళు అతనితో మాట్లాడాలని అనుకుంటే మాత్రం వెంటనే పారిపోయేవాడు దీపక్. ఎందుకో అబ్బాయిలతో మాట్లాడాలంటే భయం వేసేది అతనికి. వాళ్ళ దగ్గర ఇన్సెక్యూర్గా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర అసౌకర్యంగా ఫీల్ అయ్యేవాడు. వాళ్ళు కూడా తనలాంటి అబ్బాయిలే అయినప్పటికీ తనకి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల అతను చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు. అతనికి ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఉద్యోగం జాయిన్ అయిన కొత్తలో తన ఫీలింగ్స్ కోసం తెగ ఆలోచించేవాడు. ఎవరైనా డాక్టర్ని కలిస్తే మంచిదేమో అని అనుకున్నాడు. కానీ తనకు సంబంధించినంత వరకు తన విషయాలు ఏవైనా సరే గోప్యంగా ఉంచుకునేవాడు. తను డాక్టర్ను కలిసిన విషయం తన ఫ్రెండ్స్కు తెలిస్తే వాళ్ళు సంధించే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేకపోతే అందుకే ముందుగా ఒక ఇంటర్నెట్లో తనకి కలిగే ఫీలింగ్స్ను గురించి చర్చ చేశాడు. వాటి మీద పూర్తి క్లారిటీ వచ్చాక తను మనోవేద మరింత ఎక్కువైంది. దానికి తోడు చిన్నప్పుడు తను చేసిన ఒక అడ్వెంచర్ థింగ్ జ్ఞాపకం వచ్చి దీపకులో భయాందోళనలు మరింతగా పెరిగాయి. ఒకరోజు కాలేజీ ఈవెంట్స్ జరుగుతుండగా తన స్నేహితుడు వంశీ అందరినీ వదిలి ఒంటరిగా బయటికి వెళ్ళాడు. దీపక్ కూడా వస్తానని ఎంట వెళ్తుంటే వద్దని ఆపాడు. ఎందుకు వద్దని అన్నాడో తెలియని దీపక్ వంశీను రహస్యంగా వెంబడిస్తూ వెళ్ళాడు. ఆ రోజు వంశీ తన జూనియర్ అయిన ప్రియాంక అనే అమ్మాయిని పట్టుకొని కాలేజీ వెనకవైపు తీసుకొని వెళ్ళి ముద్దు పెట్టుండగా చూశాడు. తను ఈ సన్నివేశం చూశాక మొదటిసారి దీపక్కి వంశీ మీద ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ కలిగింది. దీపక్ కూడా వంశీతో అలా ఉండాలని అనిపించింది. ఇంటికి వెళ్ళాక కూడా వంశీతో ప్రియాంక ప్లేస్లో తనని తాను ఊహించుకున్నాడు. మొదటిసారి తను టీనేజ్లో కలిగే ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి తన చేతికి పని చెప్పాడు. ఆ తరువాత నిద్రపోయే ముందు తను తప్పు చేశాను అనుకొని బాధపడ్డాడు. వంశీ తన బ్రెస్ట్ ఫ్రెండ్ అని, తనని ఏ విధంగా హింసించుకోవటం ఏ విధంగా చూసినా తప్పే అని విచారించి ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. కానీ దీపక్కు తెలియని విషయం వేరే ఉంది. అలా కొన్ని రోజులు గడవగా ఒకరోజు వంశీ చేతిలో సిగరెట్ చూశాడు దీపక్. వద్దని చెప్తే మానేయొచ్చుగా, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు అడిగాడు దీపక్. అడుగుతూనే వంశీ నోట్లో పెట్టిన సిగరెట్ తీసి కింద పడేశాడు కోపంగా. వంశీ కూడా కోపంగా చూసి, నువ్వు వద్దని చెప్తే మానేయాలా? ఎందుకు మానేయాలి చెప్పు? నువ్వేమైనా నా లవర్వా? ముద్దిస్తే స్మెల్ వస్తుందని నచ్చదని చెప్పటానికా? అంటూనే ఇంకో సిగరెట్ తీసి వెలిగించాడు. వంశీ నోటి వెంట ఎందుకు ముద్దని పదం వచ్చిందో తెలియదు. కానీ వంశీ సిగరెట్టు వెలిగించటం నచ్చని దీపక్ మాత్రం అతని నోట్లో పెట్టిన సిగరెట్ను మళ్ళీ తీసి పడేసి వంశీ నోట్లో నోరు పెట్టి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది ఎంతోసేపు అలా కిస్ చేస్తూ ఉన్నాడో తెలియదు. వంశీ ఆపమన్నా కూడా ఆపలేదు. వంశీ తిరిగి దీపక్ తలను పట్టుకొని
తన వైపు లాక్కొని గాఢంగా కౌగిట్లో బంధించి పెదవులను ముద్దాడాడు. వంశీ ఎక్కడికి వెళ్ళినా దీపకును వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. ఒకవేళ రాకపోతే తానే వెళ్ళి తీసుకొని వచ్చేవాడు. మధ్య మధ్యలో అలకలు, బుచ్చగింపులు ఉండేవి. ప్రేమగా ఒకరికొకరు కసురుకోవటాలు, కోపగించుకొని ఏడవటాలు ఉండేవి. సారీలు చెప్పుకొని మళ్ళీ కలిసిపోయేవారు కూడా. వారి మధ్య గొడవలు ఎక్కువ కాలం ఉండేవి కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి కొంతమంది కుళ్ళుకుంటూ మరికొంతమంది జోక్స్ వేసి వాళ్ళను ఇన్సల్ట్ చేస్తే మాట్లాడేవాళ్ళు. ఏంట్రా మీరిద్దరు ఫ్రెండ్సా లేక మొగుడు పెళ్ళాలా, ఎప్పుడు చూసినా చట్టాబట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారని అంటారు. అప్పటి నుండి వంశీ బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. అతను దీపకు ఇష్టాలను గౌరవించడం మొదలుపెట్టాడు. అలాగే అతనిలో ఎక్కువ టైము స్పెండ్ చేయటం మొదలుపెట్టాడు. అది దీపక్ కూడా నచ్చేది. ఎంత టైం స్పెండ్ చేసినా ఇద్దరికి సరిపోయేది కాదు. ఓ రోజు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. అనుకోకుండా వంశీ దీపక్ చేతిని ముట్టుకున్నాడు. అది మొదలు అవకాశం దొరికినప్పుడల్లా తన్నేదో విధంగా టచ్ చేయాలని చూసేవాడు. ఆ రోజు కూడా కావాలనే స్మోక్ చేస్తానని వెళ్ళాడు. తను వెళ్తే ఖచ్చితంగా దీపక్ ఎంట వస్తాడని తెలుసు. దీపక్ ఎప్పుడైతే తన బౌండరీ దాటి వంశీను ముద్దు పెట్టుకున్నాడో వంశీ ఆగలేకపోయాడు. ఎదురుదాడి చేస్తూ తను కూడా ఆ ముద్దును ఆస్వాదించాడు. ఆ మాటలకి దీపక్ మొహాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని పెదవులతో పెదవులను మూసి దీపక్కు ఊపిరి పోశాడు. ఇక అక్కడే ఉండలేక వెంటనే హోటల్కి చేరుకున్నారు. దీపక్ వంశీను లిఫ్ట్ నుంచి బయటకు వస్తూనే తనని బలంగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ రూమ్లోకి వచ్చాడు. ఒకరి ఒంటి మీద బట్టలు మరొకరు వేరు చేస్తూ వారు ఇరువురు శారీరకంగా దగ్గరయ్యారు. వంశీకి దీపమును ముద్దు పెడుతుంటే చాలా చాలా బాగా అనిపించింది. వారిద్దరు రాత్రి చాలా సేపటి వరకు మెలకువగానే ఉన్నారు. నైట్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో వంశీ వాళ్ళ నాన్న పెళ్లి మండపానికి వెళ్ళాలి, టైం అయిందని కాల్ చేయటంతో దీపకును మండపం దగ్గర రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. వంశీ వెళ్ళాక దీపకు మనిషి కాలేకపోయాడు. అతికించడానికి కూడా పనికిరాదు. తనలో సగభాగం ఇక ఎప్పటికీ తనది కాదు. హృదయం భగ్నమైంది. మనసు ఇరిగిపోయింది. తన ప్రేమ మందిరం కుప్పకూలిపోయింది. తన కట్టుకున్న ఆశల సోదం నేల కొరిగింది. తన జీవితం ఇప్పుడు వేరొకరికి సొంతమైంది. మంగళ స్నానాలు పూర్తి చేసి వంశీ పంచకట్టుకొని పెళ్లి కొడుకులా తయారయ్యాడు. పంచకట్టులో దీపకు సహాయం చేశాడు. నిజానికి వంశీని దగ్గరుండి పెళ్లి కొడుకుని చేసింది దీపకే. కళ్ళకి కాటుక పెట్టి బుగ్గన చొక్క బాష్కం కట్టి ఎవరు లేరని నిర్ధారించుకున్నాక తలుపు గడియవేసి చివరగా వంశీని మనస్ఫూర్తిగా హత్తుకొని బుగ్గల మీద ముద్దులు ఇచ్చి ఏడ్చేశాడు దీపక్. ఇప్పటి వరకు ఎలా అనుకొని ఉన్నాడో అసలు తెలియలేదు. కేవలం దీపక్ మాత్రమే కాదు, వంశీ కూడా ఒకరినొకరు హత్తుకొని అలాగే నేల మీద కూర్చుండిపోయారు. తనతో కలిసిన ప్రతిసారి నువ్వే గుర్తుకొస్తున్నావని దీపక్తో చెప్పాడు వంశీ. అది నచ్చని దీపకు కొన్నాళ్ళు వంశీతో మాట్లాడలేదు. అది మొదలు ఇక మెల్లమెల్లగా దీపక్ వంశీ నుండి దూరం అవుతూ ఒకనాడు పూర్తిగా తనకి కాంట్రాక్ట్ నుండి తప్పుకున్నాడు. కానీ వంశీ మాత్రం తన ప్రతి సంతోషాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఎందుకంటే తనకు తెలుసు దీపక్ తనతో కావాలనే కాంట్రాక్ట్ నుండి తప్పుకున్నాడని, పైగా తను ఎక్కువగా తన సంతోషాన్ని కోరుకుంటాడని. ఏడాది అయ్యేసరికి వంశీకి పాప పుట్టింది. అదచ్చం దీపకలాగే ఉండటం గమనార్హం. దానికి కారణం వంశీ సుహాసినితో ఉన్న తను దీపకతోనే ఊహించుకున్నాడు. తనలోనే ప్రేమను పడ్డాడు. తనలాంటి పోలికలు ఉన్న పిల్లలు కావాలనే కోరుకున్నాడు. ఇప్పుడు ఆ పాప అంటే తనకు ప్రాణం. పాపకి దీపు అనే పేరు పెట్టుకున్నాడు. వంశీ దీపుని చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు.